ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. దీపం కూడా లక్ష్మీ స్వరూపాన్ని సూచిస్తుంది. నిత్య దీపారాధన ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, నిత్య దీపారాధనలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 11:29 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 1:49 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం. ఈ చంద్ర బృహస్పతులకి పరస్పర వీక్షణ గజకేశ్వర యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. ఇది జీవితంలో అభివృద్ధికి దోహదపడుతుంది. కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో. ఇక్కడ కుజ బుధులకి పరివర్తన యోగం ఉంది. ఇది కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి అనుకూలతని, అభివృద్ధిని కలిగిస్తుంది. శత్రుక్షేత్రంలో రవి యొక్క సంచారం మకర క్షేత్రంలో, శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహపూరిత కార్యకలాపాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆర్థిక స్తోమత రాజకీయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలతని పెంచుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. శుభవ్యయం కాబట్టి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. సినీ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలు, పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు గట్టి ప్రయత్నాల ద్వారా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభద్రతాభావం తొలగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. విదేశీ వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కార్యకలాపాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయపద వృత్తి వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు కొనసాగుతాయి. కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారు అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలను కురుస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సూక్ష్మత ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి సంభాషణలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఆశాజనకంగా మారుతుంది. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ఉపకరిస్తుంది. గతంలో చేసినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి.
ఆర్థిక స్తోమత, వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆకస్మిక గుర్తింపు ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శుభకార్య నిర్వహణకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యకలాపాలు, సంభాషణలు రుచిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సమర్థతతో కూడినటువంటి సంభాషణ ద్వారా మహిళలకు విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే విరోధాల ద్వారా, సమస్యల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ ఆవేశపూరిత నిర్ణయాలు కూడా సమాంతరంగా కలిసి వస్తాయి. విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు మనస్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనిశ్చిత పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. మానసిక భీతి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు ప్రాప్తిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత ఆర్థికంగా కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు, క్లిష్ట పరిస్థితులు సవరించుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగుతాయి. వ్యవసాయ రంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. విదేశీ పర్యటనలు, విదేశీ సంభాషణలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత, గట్టి ప్రయత్నాలతో కూడిన సాధన ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆందోళన పెరుగుతుంది, క్రమశిక్షణ తగ్గుతుంది, అపార్థాలు పెరుగుతాయి, అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు, అభద్రతా భావం పెరుగుతుంది, సామూహిక విషయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా న్యాయవాద వృత్తి వారికి రాణిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆందోళన కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి గట్టి ప్రయత్నాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యకలాపాలకు అనుకూలత ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆందోళన ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ మానసిక ధైర్యం కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో భద్రతాభావం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగా వారికి ఆనందానికి దారితీస్తుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని కార్యసిద్ధిని పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే సంధ్యాకాలంలో
గృహంలో తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే అక్కడికి దేవతలు వస్తారు. అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్నానం చేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించినటువంటి ప్రమిద బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, మట్టిదైనా ఏదైనా అయి ఉండవచ్చు. అయితే ఇనుప ప్రమిదల్లో మాత్రం గృహంలో ఎట్టి పరిస్థితుల్లో దీపాలు వెలిగించరాదు. దీపపు ప్రమిదను నేల మీద ఉంచకూడదు. అందువల్ల ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేటు లాంటిది పెట్టి దాని మీద ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసే చోట ముందుగా నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో చిన్న ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన వెలిగించటానికి వేరే ఏకహారతిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే దీపారాధన చేసిన పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది. దీపారాధన ఎప్పుడూ ఒక్క ఒత్తితో చేయరాదు. కనీసం 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టం. ఆ తర్వాత నువ్వుల నూనె కూడా దీపారాధనకు శ్రేష్టంగా వినియోగించుకోవచ్చు. ఈ నియమాలు పాటిస్తూ దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.